హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి ఇవ్వటము, సంబరాలు జరపడం చేస్తుంటారు. విజయవాడలో అయితే ఆ తల్లిని ఇలవేల్పుగా కొలుచుకునే ప్రతి ఒక్కళ్ళు సంవత్సరంలో ఒక్కసారైనా సంబరం చేసుకుంటారు. కులాలతో సంబంధం లేకోకుండా ఎవరు పిలిచినా కూడా సంబరానికి వెళ్తాను. ఎందుకంటే మా అత్తగారింటి తరపున కానీ మా పుట్టింటి వాళ్ళకి కానీ సంబరాలు చేసుకునే ఆనవాయితీ లేదు. నాకైతే చాలా ఇష్టం చేసుకోవాలని. కానీ ఇంట ఆనవాయితీగా లేని చేసుకుంటామంటే పెద్దవాళ్ళు ఒప్పుకోరు కదా. అందుకని ఎవరైనా చేసుకున్నప్పుడు వాళ్ళని అడిగి చేతులు మార్చుకొని ఎత్తుకుంటాను. ఆ తల్లికి మాకు కూడా చేసుకునే అవకాశం ఇమ్మని అడుగుతాను. మా పద్ధతిలో అంటే పంతులు గారిని అడిగి కనుక్కొని మేమైతే ఎలా చేసుకోవచ్చో అలా చేసుకోవాలని నా కోరిక. మా హస్బెండ్ కూడా ఒప్పుకున్నారు. కాకపోతే తల్లి ఆజ్ఞ ఉండాలి చేసుకోవాలంటే. ఆ తల్లి ఎప్పుడు అనుగ్రహిస్తుందో అప్పుడు తప్పకుండా చేసుకుంటాము. ఇలా అయినా మేమిద్దరం తల్లిని తలుచుకొని కలసం అఖండం ఎత్తుకున్నందుకు సంతోషంగా అనిపించింది. నేను పొద్దున ఒక్కదాన్నే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే ఈయన మధ్యలో వచ్చారు. అమ్మవారి గుడి దగ్గర నుంచి కలశము అఖండము ఎత్తుకొని కాస్త దూరం నడిచి తర్వాత ఎవరైతే సంబరం చేసుకుంటున్నారో వాళ్ళ చేతికి ఇచ్చేసాము. ఇవన్నీ దేనికి చేస్తుంటాము? పసుపు కుంకాలతో ఐదో తనంతో ఉండటం కోసమే కదా. అమ్మవారిని ఒకటే అడిగాను, ఆయన ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని. తన కోసం తను ఏది చేసుకోరు, కుటుంబం కోసమే అన్నీ చేస్తుంటారు. మరి అలాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం మనశ్శాంతిగా ఉండగలం కదా. అదే